శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భాగవతం మధుర ఘట్టాల్లో భాగంగా కపిల ఉపదేశంలోని సాంఖ్యయోగం, ఇతర భక్తి యోగాల గురించి ప్రస్తుతం నేను కొంత సంగ్రహంగా మీకు మనవి చేయటానికి ప్రయత్నం చేస్తానండి. ఈ సాంఖ్యయోగం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటేనండి, సంఖ్యలతో అంటే తత్వాలు. మనకు ప్రకృతిలో 24 తత్వాలు ఉన్నాయిటండి. ఏమిటా 24 తత్వాలు అన్నట్లయితే, పంచభూతాలు 5, పంచతన్మాత్రలు అంటే వాటి లక్షణాలు 5, 10, అంతఃకరణ చతుర్షయము, మనోబుద్ధి చిత్త అహంకారాలు. వీటిని గురించి కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇవి ఒక 4 దశేంద్రియాలండి. దశేంద్రియాలంటే ఏంటన్నమాట అండి, ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు, వాటి యొక్క లక్షణాలు. ఇవి 5, 5, 10, మొత్తం 24 తత్వాలండి. ఈ 24 తత్వాలతోనే ప్రకృతి నడుస్తున్నది కాబట్టి, ఈ తత్వాలను వంటబట్టించుకొని దీని యందు జాగరూకుడై మనం ప్రవర్తించాలా అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి దాన్ని ఏమంటారంటే సాంఖ్యయోగము అంటారండి. మరి దీన్ని ఆయన వర్ణించడం జరిగిందండి. చెప్తూ ఒక్క మాట అంటాడండి, భక్తి యోగం కూడా చెప్తూ మధ్యలో ఆయన ఒక మాట చెప్పాడండి వ్యాసుడు. ఇది కపిలుడు చెప్పిన మాటనే వ్యాసుడు భాగవతంలో చెప్పాడు. ఆయన అంటాడు, సమత వర్తించున పుణ్యతముడు ఘనుడు అంటాడండి పోతన దాన్ని అనువాదం చేస్తూ. సమానంగా చూడాలంటా అండి ఎవరిని, అందరినీ కూడా. నువ్వెలాగో ఇదే కదండి, లవ్ ద నైబర్ దై సెల్ఫ్. నువ్వు నీ సాటివాడిని కూడా ప్రేమించమని మనకు అన్ని మతాల్లోనూ చెప్తున్నారు. దాన్నే ఇక్కడ శ్లోకంలో ఆయన చెప్తున్నాడు, ప్రసంగ మజర పాశం ఆత్మనః కవయో విదుః సయేవ సాధుషు కృతో మోక్షద్వారం అపావృతం అని సంస్కృతంలో రాయటం జరిగింది. ఇక్కడ ప్రసంగ అన్నాడు. ప్రసంగం అంటే ఏదో ఉపన్యాసం చెప్పడం కాదండి, ప్రకృష్టమైన సంఘం అంటే అటాచ్మెంట్. ఇది మనకు సామాన్యంగా ఇది ఒక పాశం అన్నాడండి. ఆత్మనః పాశః అన్నాడు. ఆత్మనః పాశః అంటే ఏంటన్నమాట, మనకి ఒక అటాచ్మెంట్ అనేది ఒక పాశం అండి. ఈ పాశాన్ని ఐహిక విషయాల మీద ఉంటే బంధం అవుతుందండి. ఇదే మన తోటి మానవుల యందు గనక ఈ అనుబంధాన్ని, భగవంతుని యందు ఈ అనుబంధాన్ని మనం పెంచుకోగలిగితే, ఆ పాశాన్ని, సంఘాన్ని, అటాచ్మెంట్ని మన భార్యా పిల్లల మీద నుంచి భగవంతుడి మీదకి మరల్చగలిగితే అదే మోక్షాన్ని ఇస్తుంది. ఇంత చిన్న తేడా అండి. సంబంధం అనేది తప్పదు. అటాచ్మెంట్ అనేది మనిషి పోయే వరకు తప్పదు. ఆ అటాచ్మెంట్ మరలించాలి, రూట్ మార్చాలి. భార్యా పిల్లల నుంచి భగవంతుని మీదకి మార్చగలిగితే అదే మీకు మోక్షాన్ని ఇస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అనేది కపిలుడు చెప్పినటువంటి యొక్క సూత్రాల్లో ముఖ్యమైనటువంటిది. అట్లాగే భక్తిలో కూడా కొంతమంది హృదయంలో హింసా మాత్సర్య భావాలతో ఉండి భగవంతుని స్మరిస్తే వాడిని తామస భక్తులు అంటారు. ఎవరు విషయవాంఛతో ఐశ్వర్యంతో స్మరిస్తారో వాళ్ళు రాజస భక్తులు అంటారు. ఎవరో పాపాలు పోవాలనే ఆత్మార్పణ భక్తులు ఇస్తారో వాళ్ళు సాత్విక భక్తులని. ఇట్లా ఈ ముగ్గురులో సాత్విక భక్తులు ఉత్తములు అనేటువంటి విషయాన్ని కూడా కపిలుడు అతని యొక్క తల్లికి చెప్తూ ప్రవర్తిస్తాడు. అందువల్ల ఇవన్నీ ఏంటంటేనండి, ఇటువంటి కపిలోపదేశం చెప్పాలన్నట్లయితే ఏదో కొన్ని నిమిషాలు, కొన్ని చేతులు కాదు, కొన్ని రోజులు చెప్పగలిగినటువంటి ఆ కపిలోపదేశం కాబట్టి దాంట్లో ఏదో కొంత సంగ్రహంగా చెప్పడం జరిగింది. స్వస్తి.